దేవుని మందిరము, గాడ్స్ శాంక్చురీ, ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు కలుసుకునే ప్రదేశం, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, గాడ్ శాంక్చురీ అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం మూలవాక్యం. ప్రతి వారం మనం ధ్యానించేది దాని విషయమే. ఏంటి? 25:8. ఈ పాటకి మీకు కంఠస్థం రావాలి. ఏంటి? నేను వారితో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దీని గురించే ధ్యానిస్తున్నాం. గత 2 వారాలు ధ్యానించాం, ఇంకా ధ్యానించబోతూ ఉన్నాం. పోయిన వారము మనము యాకోబును చూసాం, యాకోబు బేతేలు అనుభవాన్ని చూసాం. ఇది నిజముగా దేవుని గవిని, దేవుని యొక్క సన్నిధి నిలుచు స్థలము అని అక్కడ రాయి నిలిపి, ఆ రాయి మీద నూనె పోసి బేతేలు దేవుడని బేతేలుగా దాన్ని అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యాకోబుతో మాట్లాడటం, యాకోబు యొక్క జీవితాన్ని మార్చటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని యొక్క సముఖమునకు నువ్వు వస్తే నీ జీవితము మార్చబడుతుంది, నీ జీవితము రూపాంతరము చెందుతుంది. నీ జీవితంలో ఇదిగో నీ శాపము ఆశీర్వాదంగా మారుతుంది, నీ యొక్క ప్రతి విధమైన కరువు సమృద్ధిగా మారుతుంది. నీ నిట్టూర్పు, నీ ప్రయాస, నీ నింద, నీ వేదన గొప్ప ఆశీర్వాదంగా దేవుని సన్నిధి మారుస్తుంది. హల్లెలూయా. వై యు షుడ్ కమ్ టు చర్చ్? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరానికి ఎందుకు మనం వారం వారం వస్తూ ఉన్నాం? వై వి ఆర్ కమింగ్ హియర్ నాట్ టు సీ షో హియర్. ఇక్కడ ఒక ఆర్భాటము లేకపోతే ఇక్కడ జరిగే పరిస్థితులు చూడటానికి కాదు, ఇక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్ కోసం కాదు, ఇక్కడున్న అంబియన్స్ కొరకు కాదు, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి కొరకు కాదు. ఎందుకు వస్తున్నానంటే ఇట్స్ ఎ మీటింగ్ స్పేస్, మీటింగ్ ప్లేస్ ఆఫ్ మై గాడ్. నా దేవుడు నాతో కలుసుకునే స్థలము, నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యే స్థలము, నా దేవుడు నాతో మాట్లాడే పరిశుద్ధ స్థలము దేవుని మందిరము. కనుక దేవుని మందిరానికి నేను వస్తున్నానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వై యు ఆర్ కమింగ్ టు చర్చ్? దేవుడు కలుసుకునే స్థలం. ఇట్స్ మై మీటింగ్ స్పేస్, ఇట్స్ మై మీటింగ్ ప్లేస్ ఆఫ్ మై గాడ్. నా దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడే స్థలం అదే. నా దేవుడు నాకు తను తాను ప్రత్యక్షపరచుకునే స్థలం ఇదే. నా దేవుడు నన్ను ఆదరించే స్థలం ఇదే. నా దేవుడు నా కన్నీటిని తుడిచే స్థలం ఇదే. నా దేవుని దగ్గర నా విన్నపాలు పెట్టుకునే స్థలం ఇదే. నా దేవుడు నా మొరను ఆలకించే స్థలం ఇదే. ఆయన కనుదృష్టి నిలుపు స్థలం ఇదే. ఆయన చెవియొగ్గి ఆలకించు స్థలం ఇదే. అందుకే అది దేవుని మందిరము. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్మించాలనుకుంటున్నారా? నిర్మించాలనుకుంటున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలు మనం చూస్తే మనము యాకోబు, అబ్రహాము, నోవా, ఇస్సాకు, మిగతా వారు వీళ్ళందరూ బలిపీఠాలు కట్టడం మనం చూసాం పోయిన వారం. బలిపీఠము రాళ్ళు పెరచాలి, బలిపీఠము మీద అర్పణ చెల్లించాలి, బలిపీఠం మీద అగ్ని రాజేయాలి, బలిపీఠం మీద అర్పణకు ఒక పశువును పెట్టాలి. బలిపీఠము దగ్గరికి దేవుని సన్నిధి వచ్చేది. తర్వాత దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న క్రమంలో ఆ యొక్క 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు ఈ మాట చెప్పాడు. నిర్గమకాండం 25:8. దేవుడు అన్నాడు, మీరు మాట్లాడితే ప్రతి చోట బలులు మీరు అర్పించలేరు, కనుక ఒక పని చెయ్యండి, మీరు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మించండి అని మోషేకు దేవుడు చెప్పాడు. మోషేకు దేవుడు చెప్పి ఒక చక్కటి కొలతలను ఇచ్చాడు, ఒక చక్కటి ఆకారాన్ని, ఎలాంటి ఇదిగో ఆ యొక్క గుడారాన్ని వేయాలి, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని వేయాలి అని దేవుడు మోషేకి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఎందుకు దేవుని మందిరము కట్టబడాలి, ఎందుకు ప్రత్యక్ష గుడారము కట్టబడాలని మోషేకి చెప్తూ దేవుడు అంటున్నాడు, నేను మీతో నివసించినట్లు. ప్రాముఖ్యంగా దేవుని మందిరము ఎందుకు కట్టబడాలి, దేవుని మందిరము ఎందుకు, దేవుని మందిరం ఎందుకు అని అంటే, నేను వారితో నివసించినట్లు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనుకో, నీతో దేవుని సన్నిధి కూర్చుంటుంది. ఇక్కడ నువ్వు ఆరాధిస్తున్నావు అనుకో, నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధిస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు వాక్యం వింటూ ఉన్నావు అనుకో, నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ కెన్ స్పీక్ టు యూ
1-on-1. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. వాక్యం ఒకటే, ఆ వాక్యం అంతకుముందు తెలుసుకున్న వాక్యమే, చిన్నప్పటి నుంచి విన్న వాక్యమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే వాక్యం అబ్బో బోల్డ్ సార్లు విన్నాను. కానీ ఆ వాక్యము ఒక ఆదరణ, ఒక గొప్ప ఇదిగో ఆ యొక్క ఆనందాన్ని కలగజేసేది కొన్నిసార్లు ఒక్క వ్యక్తితో మాట్లాడవచ్చు. అదే వాక్యం చిన్నప్పటి నుంచి విన్న వాక్యమే, కానీ అది ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రత్యక్షమవుతుంది. వాక్యము ఒకటే, ప్రత్యక్షత రకాలుగా కనబడుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని లోగోస్ అని అంటారు, ప్రత్యక్షతను రేమా అని అంటారు. లోగోస్ అంటే వాక్యము. ఈ వాక్యం ఉంది చూసారా, బైబిల్లో ఉన్నది వాక్యము, ప్రింటెడ్ మెటీరియల్. దిస్ ఈజ్ గాస్పల్. లోగోస్ అని అంటారు. ఈ వాక్యము ఎప్పుడు ప్రత్యక్షతగా మారుతుందో తెలుసా? ఆ వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ హృదయంలో నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దాన్ని రేమా అని అంటారు, అనగా ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇదిగో ఆ లోగోస్ దగ్గరకు నువ్వు వస్తే నీకు ప్రత్యక్షత వస్తుంది. బలిపీఠం దగ్గరకు వస్తే దేవుని ప్రత్యక్షత వస్తుంది. ఆ గుడారం దగ్గరకు వస్తే దేవుని ప్రత్యక్షత వస్తుంది. దేవుని మందిరానికి వస్తే ప్రత్యక్షత వస్తుంది. హల్లెలూయా. ఇంట్లో కూర్చుంటే ప్రత్యక్షత రాదు, యూట్యూబ్లో లైవ్లు చూస్తే ప్రత్యక్షత రాదు, వాళ్ళు వీళ్ళు తలల మీద చేతులు వేస్తే ప్రత్యక్షత రాదు, లేకపోతే ఏదేదో చేస్తే ప్రత్యక్షత రాదు. ఎక్కడ ప్రత్యక్షత వస్తే అంటే మోకాళ్ళ అనుభవము, వాక్యమును చూసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నీకు ఎదురుగుండా వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరము, నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇట్ సింబలైజెస్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి. దేవుడు అనుకున్నాడు, నేను మీతో ఉండాలనుకుంటున్నాను, మీలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక వ్యక్తిగా ఏదో పరలోకంలో ఉండాలనుకోవట్లేదు, నేను ఎక్కడో దూరంగా నేను ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య ఉంటాను అని అంటున్నాడు, నేను మీతో ఉంటాను అని అంటున్నాడు, మీతో నేను కలిసి నడుస్తాను అంటున్నాడు, మీతో నేను ఒక మనిషిగా నేను మీతో ఉంటాను అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు మనతో సహవాసం చేయాలని, దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు మనతో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు పదే పదే వాక్యంలో అనేక సార్లు మనం చూస్తే కూడా దేవుడు, నేను మీతో నడిచేదను, నేను చూడండి, నేను మీతో నడిచేదను, నేను మీ మధ్య నడిచేదను, నేను మీకు దేవుడిని అయ్యుందును, మీరు నా ప్రజల యుందురు అని ఒక చోట దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. చూడండి, దేవుడు మన మధ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో నాతో ఆయన సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను మీతో ఉండునట్లుగా ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధైర్యం రాదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నీకు ఆదరణ రాదు, కానీ నువ్వు చర్చ్కి వచ్చి దేవుని మందిరానికి వచ్చి నువ్వు మోకరిస్తే ఒక గొప్ప ఆదరణ కలుగుద్ది. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రణమిలితే గొప్ప నిరీక్షణ కలుగుద్ది. దేవుని మందిరంలో నువ్వు సాగిలపడి ప్రణమిలితే నీ ప్రతి జవాబు, నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆ ప్రత్యక్ష గుడారము దేవుడే చెప్పాడు, ఇదిగో ఇలాగ నిర్మించు మోషే అని దేవుడు మోషేకు చెప్పడం ప్రారంభించాడు. కొలతలు ఇచ్చాడు, ఇదిగో ఎలా కట్టాలో చెప్పాడు దేవుడు. ఇదిగో అక్కడ దాంట్లో ఏముండాలో చెప్పాడు. ఇదిగో ఒక గంగాళము, ఆ గంగాళంలో నీళ్లు ఉండాలన్నాడు, ఒక దీపస్తంభం ఉండాలన్నాడు, ఇదిగో ఒక రొట్టెల బల్ల ఉండాలన్నాడు. ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఏం పెట్టాలో దేవుడు చెప్పాడు. ఈ రీతిగా దేవుడు తన సన్నిధిని అక్కడ తన ప్రజల మధ్య ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఈ మాటను పదే పదే చెప్తూ ఉన్నాడు మోషేకు. మోషే, ఈ ప్రత్యక్ష గుడారమును నువ్వు కట్టాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనము ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే, ప్రత్యక్ష గుడారాన్ని చూపిస్తారా? ఆ ప్రత్యక్ష గుడారంలో మొదట మనకు కనిపించేది ఏంటంటే, బయట ద టెంట్ ఆఫ్ మీటింగ్, జనరల్ ఏరియా ఉంటుంది, బయట బలిపీఠం ఉంటుంది. ఎంట్రన్స్ ఆఫ్ ద టెంట్ ఆఫ్ మీటింగ్, దాంట్లో ఒక తెరలు ఉంటాయి. ఆ తెరల్లోకి ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వకముందు
బయట గంగాళంలో నీళ్లు ఉంటాయి. గంగాళంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లను నువ్వు తీసుకొని నువ్వు శుద్ధి చేసుకొని నువ్వు లోపలికి వెళ్తూ ఆ పరిశుద్ధ స్థలంకు వెళ్ళినప్పుడు 3 కనపడతాయి పరిశుద్ధ స్థలంలో. ఒకటి దీపస్తంభము. దీపము ఒక స్తంభం వలె దీపస్తంభం కనపడుతూ ఉంటుంది. మరొకటి ఇదిగో రొట్టెల బల్ల మనకు అక్కడ కనపడుతుంది. మరొక చోట ఇంకోటి సుగంధ ద్రవ్యములు ఉన్న ఒక వెసల్ కనపడుతుంది. అక్కడ 3 కనపడుతాయి. ఇదిగో సువాసన, ఆహారము, 3 వెలుగు కనపడుతుంది. దేవుడు ఈ లోకంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యం చెప్తోంది. దేవుని వాక్యము మన పాదములకు వెలుగై ఉన్నది అని వాక్యం చెప్తోంది. ఆ వెలుగుకు సాదృశ్యంగా అక్కడ వెలుగు దగ్గర ఆ దీపస్తంభాన్ని పెట్టారు. ఇదిగో నేను జీవాహారము నేనే అని అన్నాడు. నా వాక్యము ఇదిగో తినిన వారు మరలా వారు బ్రతుకుదురు అని అన్నాడు. ఆయన వాక్యము భక్షించమన్నాడు. ఒక చోట భక్తుడు ప్రవక్తలు చెప్తూ, ఇదిగో నరపుత్రుడా, ఈ వాక్యపు చుట్టను నీవు భక్షించుము అన్నాడు. వాక్యము జుంటె తేనె దారలు వంటిది. జుంటె తేనె యొక్క మధురము నీకు ఎప్పుడు తెలుసుద్ది? నువ్వు నోట్లో పెట్టుకుంటే తెలుసుద్ది. అలాగే వాక్యము ఒక రొట్టె వంటిది. అది విరిచి ఆయన ఇచ్చినప్పుడు ఆ వాక్యమును ఆయన రొట్టెగా సాదృశ్యంగా ఆ వాక్యాన్ని అక్కడ రొట్టెగా చూపిస్తూ ఉన్నాడు. మరొక చోట ఆయన అక్కడ ఒక ధూప నైవేద్యము పెట్టే ఆ యొక్క ద్రవ్యమును, సుగంధ ద్రవ్యమును అక్కడ పెట్టారు. మీరు సువార్త యొక్క సువాసన అన్నాడు పౌలు. సువార్త యొక్క సువాసనగా మనము ఈ లోకంలో సువాసన వెదజల్లే వారిగా మనము ఉండాలి. అలాగే అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే మనకు మొదట ఇక్కడ బలిపీఠము, ఇక్కడ బలి అర్పిస్తూ ఉంటారు. కనపడుతుందా? బలి అర్పిస్తూ ఉంటారు. ఐ థింక్ ఇది పక్కకు పెట్టాలేమో. అది బలి అర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ బలి అర్పించిన తర్వాత దేవుడు ముఖాముఖిగా మాట్లాడే స్థలం ఇది. దేవుడు మాట్లాడాలంటే ఆ గంగాళం దగ్గరకు వెళ్ళి వారు శుద్ధి చేసుకోవాలి. గంగాళం దగ్గరికి వెళ్ళి పరిశుద్ధపరచుకోవాలి. ఆ గంగాళము దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తానికి సాదృశ్యం. నువ్వు యేసు రక్తంతో కడగబడకుండా, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు బాప్తిసం పొందకుండా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు శుద్ధి చేసుకుండా అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళలేవు. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళలేవు. ఈ దేవుని సన్నిధికి దీంట్లోకి నువ్వు అడుగు పెడితేనే చాలా భయపడుతూ వచ్చేవాళ్ళు ప్రజలు. ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి వస్తేనే, ఈ యొక్క దేవుని ఆ ప్రత్యక్ష గుడారం ఉన్న ప్రాంగణంకు వస్తేనే భయపడుతూ ఉండేవాళ్ళు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు అక్కడ తన బిడ్డలతో, ప్రవక్తలతో అక్కడే మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి, వాక్యంలో మనం చూస్తే మోషేతో దేవుడు ఎలా మాట్లాడేవాడో మనం చూడొచ్చు. నిర్గమకాండము 33వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడను. ఎక్కడ మాట్లాడటం ప్రారంభించాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మాత్రం కాదు, దేవుని మందిరపు ప్రాంగణములోకి ఎంట్రీలోనే దేవుడు కనబడుతూ ఉండేవాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నీకు చుట్టాలు కనబడతారు, నీ తోబుట్టువులు కనబడతారు, నీ బంధువులు కనబడతారు, నీ అత్తమామలు కనబడతారు, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ కనబడతారు. చాలామంది చర్చ్ కిందకి వెళ్తారు తెలుసా? వాళ్ళు వీళ్ళు కలుసుకోవచ్చని. దేవుని కలుసుకుంటానికి మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడతారు. నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో, స్నేహితులు కనబడతారని మందిరానికి వెళ్తున్నావేమో, నీకు ఇంటికి దగ్గరగా ఉందని మందిరానికి వెళ్తున్నావేమో. సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలని మాత్రమే నువ్వు మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. మోషే ఆ గుడారములోకి పోయినప్పుడు ఏమైందంట? మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచూ ఉండెను. ఇట్స్ ఎన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మాట్లాడుచూ ఉండెను, మాట్లాడుతూనే ఉన్నాడు.
నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉండాలి. ఆమేన్. నువ్వు మనుషులు మాట్లాడుతూ ఉంటుంటే వింటున్నావు, వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే వింటున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటే సణుగులు గొణుగులు వింటున్నావు. నీ చెవులు ఎటువైపు ఉన్నాయి? దేవుని మందిరానికి వస్తుంటే నువ్వు ఏం నీ చెవుల్లోకి పంపిస్తున్నావు? దేవుని మందిరానికి వస్తే నీ చెవుల్లోకి నువ్వు ఏమి పంపిస్తున్నావు? దేవుని స్వరము పంపిస్తున్నావా? శత్రువు యొక్క స్వరాన్ని పంపిస్తున్నావా? దేవుని యొక్క మందిరము ద్వారములోనే చూడండి, ఆ గుడారపు ద్వారమందు నిలువగా ఏమనుంది? ఇక లోపల కూడా వెళ్ళా, ద్వారము దగ్గర నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచు ఉండెను. దేవుని మందిర ఆవరణంలో నువ్వు అడుగు పెడుతుండగానే యు విల్ బి ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకు ఆవరించి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెప్తూ ఉంటారు, అన్న మనసు బాధగా ఉన్నప్పుడు నేను మందిరానికి వచ్చాను, నేను ఇక్కడ మోకరించాను, ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా కన్నీటిని తుడిచాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించి ఆయన నన్ను ధైర్యపరిచాడు, నన్ను బలపరిచాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే 10వ వచనంలోకి వెళ్తే, ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలిచి ఉండుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండగా. పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒకసారి ప్రత్యక్ష గుడారము మేఘం ఉన్న అది చూపించండి, ఒకసారి ఆ ఫోటో చూపించండి ఒకసారి. ప్రత్యక్ష గుడారము ఉన్న ఆ స్థలం అంటే లేబుల్స్ ఉన్నది కాకుండా వేరేది. ఎస్, ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ చుట్టూరు ఇవన్నీ గుడారాలు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల అన్ని గుడారాలే. ఇక్కడ అందరు ఇశ్రాయేల్ ప్రజలు ఉండేవాళ్ళు. మేఘము ఎప్పుడైతే పైనుండి దిగి వచ్చిందో, మేఘస్తంభం ఎప్పుడైతే దిగి వచ్చిందో, ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి దేవుని సన్నిధి దిగి వస్తే, మోషే అలా వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిన వెంటనే అలా దేవుని యొక్క సన్నిధి దిగేది. దేవుని సన్నిధి దిగిన వెంటనే ప్రజలందరూ వారి వారి గుడారాల్లోనే ఉండేవాళ్ళు కదా. ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళు యాత్రికులు, యాత్ర చేస్తూ ఉన్నారు కనుక గుడారాల్లోనే ఉండేవాళ్ళు. కనుక వారి వారి గుడారాలకు బయటకు వచ్చి సాగిలపడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి దగ్గర ప్రాణం వెళ్ళాలి ప్రియులారా. దేవుని సన్నిధిని గౌరవించాలి. చాలామంది చర్చ్కి ఎలా పడితే అలా వచ్చేస్తారు. ఎట్లా అంటే అలాగ వచ్చేస్తారు. ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉండదు, ఒక సెన్స్ ఆఫ్ శాంటిటీ ఉండదు, ఒక సెన్స్ ఆఫ్ హోలీనెస్ ఉండదు. ఏదో యాదృచ్ఛంగా అలా వచ్చేస్తారు దేవుని మందిరానికి. దేవుని వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? నువ్వు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునడి. ఎందుకు వెళ్తున్నావో తెలుసా? దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి, నీ యొక్క ఆలోచన బాగుండాలి, నీ యొక్క మాట బాగుండాలి, నీ దృక్పథం బాగుండాలి, నీ యొక్క బుద్ధి బాగుండాలి. ఒకవేళ బాగోలేదా, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆ గంగాళం దగ్గరికి వెళ్ళు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. దేవుని మందిరంలో శుద్ధీకరణ ఉంది, గంగాళం ఉంది, అక్కడ నువ్వు శుద్ధి చేసుకోవచ్చు. దేవుని మందిరంలో ప్రత్యక్షత ఉంది, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరంలో వాక్యం ఉంది, అనగా ఆ రొట్టెల బల్ల ఉంది, ఆహారం ఉంది. దేవుని మందిరంలో దేవుడే వెలుగై ఉన్నాడు, దీపస్తంభం ఉంది. దేవుని మందిరంలో సువార్త అనే సువాసన అక్కడ ఉంది, అది ఇదిగో సుగంధ ద్రవ్యములు అక్కడ ఉన్నాయి. దేవుని సన్నిధి లోపలికి వెళితే మా అతి పరిశుద్ధ స్థలము ఎవరు వెళ్ళలేరు. సంవత్సరముకు ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే దాంట్లోకి ప్రవేశించాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముంది? నిబంధన మందసము ఉంది. మన చర్చ్లో ఈ స్టేజ్ని ఎలా అంటే అలా వాడేస్తాం, కానీ ఎందుకంటే వీఆర్ ఇవాంజలికల్ చర్చ్, సో వీ డోంట్ అది ఇక్కడ మనకు స్థలం కూడా లేదు కనుక ఇక్కడ మనం చక్కగా వాడేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని చర్చెస్లో, యాంగ్లికన్ చర్చెస్ కానీ మెయిన్ స్ట్రీమ్ చర్చెస్లో ఆల్టర్ అంటే ఆల్టర్ ప్లేస్లో ఎవ్వరకు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. నో వన్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ ప్లేస్. ఓన్లీ దేవుని సేవకులు మాత్రమే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. మనకు స్థలం లేదు కనుక మనం అడ్జస్ట్ అవుతున్నాం. కానీ దేవుడు కృపిస్తే
మనము దేవునికి పరిశుద్ధ స్థలం కడుతున్నప్పుడు మనము అలాంటి గొప్ప విశాలత దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ తర్వాత ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా అబ్బా, దేవుని మందిరములో అంట, దేవుడు నిలుచు స్థలములో అంట, దేవుడు ఎలా మాట్లాడతాడంట? జనముతో, అందరితో మాట్లాడినట్లు కాదు, ముఖాముఖిగా మాట్లాడతాడంట. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ముఖాముఖిగా అంటే ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అందరితో గుంపులో గోవిందలాగా మాట్లాడు, లేకపోతే అందరితో పొలవమని మైక్ పెట్టినట్లు ఒక రాజకీయ నాయకుడు చెప్తుంటే అందరూ వింటున్నట్లు మాట్లాడుతూ దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ఈ వాక్యమే కొంతమందిని బలపరుస్తుంది, ఈ వాక్యమే కొంతమందిని స్థిరపరుస్తుంది, ఈ వాక్యమే కొంతమందిని ఆదరిస్తుంది, ఈ వాక్యమే కొంతమందిని ఉజ్జీవింపజేస్తుంది, ఈ వాక్యమే కొంతమంది జీవితాన్ని కడుతుంది, ఈ వాక్యమే కొంతమందిని సరిచేస్తుంది. ముఖాముఖిగా మాట్లాడేది దేవుని యొక్క వాక్యము. అందుకే పౌలు అంటాడు, నీ వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది అని అన్నాడు. అది నా శరీరమును, ఎముకలను, మూలుగులను విభజించుకుంటూ నా హృదయమును దాన్ని పరిశోధిస్తుందంట. ఇట్స్ ఎ ప్రోబ్. ఒక ఈసీజీ తీసేటప్పుడు నీకు ప్రోబ్స్ ఎట్లా బాడీ మీద పడతాయి సెన్స్ చేసడానికి ఎలా ఉంటుందో, దేవుని వాక్యం కూడా నీ హృదయాన్ని సెన్స్ చేస్తుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ సెన్సర్. ఇట్ విల్ డిటెక్ట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుని మా వాక్యము పరిశోధిస్తుంది. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్తున్నప్పుడు అక్కడ చూడండి, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడున్నట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాను. ప్రియ సంగమా, మీరు నిజాయితీగా చెప్పండి, మీరు ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుడు నాతో ముఖాముఖిగా అనేక సార్లు ఈ మందిరంలో మాట్లాడారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ముఖాముఖిగా ఆ వర్డ్ నీకే. ఆ రోజున నువ్వు ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు పులకించిపోయావు. ఆ రోజున ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు ఆదరింపబడ్డావు. ఆ రోజున ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు ఉజ్జీవింపబడ్డావు. ప్రతి వారం ఒక్కొక్కరితో ప్రతిరోజు అందరితో మాట్లాడటం కాదు, రేమ ప్రత్యక్షత ఎవరికి అవసరమో వాళ్ళకే ప్రత్యక్షింపబడుతుంది. హల్లెలూయా. ఇన్ని వారాలు వస్తున్నారు కదా, చెప్పండి, చేతులెత్తండి. ఎంతమంది దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడారు అంటే దేవుడు మిమ్మల్ని ఆదరించాడు వాక్యం చేత. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరము ఒక మీటింగ్ ప్లేస్ అన్నాం కదా. దేవుడు మనల్ని కలుసుకునే స్థలము దేవుని మందిరము. దేవుడు కలుసుకుంటూ మాత్రమే కాదు, ముఖాముఖిగా మాట్లాడతాడు. అదే చెప్పండి, దేవుడు మందిరంలో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు మోషేతో, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. ఎలాగంట? తన స్నేహితునితో మాట్లాడుతున్నాడంట. ఏదెను వనంలో ఆదాముతో దేవుడు ఆదామా అని చల్లపూట వచ్చి ఎలాగో పలకరించేవాడో, దేవుడంట మోషేతో ప్రతిరోజు ఆ ప్రత్యక్షపు గుడారం ముందు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తర్వాత చూడండి, తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. అయితే అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. దేవుని మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? తర్పీదు జరుగుద్ది. దేవుని మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక యాజకుడి దగ్గర మరి కొంతమంది యాజకులు లేపేటట్లు దేవుడు చేస్తాడు. యెహోషువ ప్రతిరోజు మోషే ఆ యొక్క గుడారంలో దేవుడు ఆ మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సన్నివేశాన్ని ఒక యవనస్తుడు నిదానించి చూస్తూ ఉండేవాడు యెహోషువ. మీకు సంగతి తెలుసా? నిదానించి చూచువాడు తర్వాత ఒక గొప్ప సేవకుడుగా మారబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అనుభవాలను ఇదిగో వాటిని గమనించి దాని కొరకు ప్రార్థించేవాడు దేవుడు వాడుకుంటాం ప్రారంభిస్తాడు. యెహోషువ మోషే దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితుడిగా ఎలా మాట్లాడుతున్నాడో రోజు చూచేవాడు. నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు
గుడారములో నుండి వెలుపలకు రాలేదు. దేవుని గుడారంలో ఏమవుతుందో తెలుసా? ప్రవక్తలు సిద్ధపడతారు. సమూయేలు ఎక్కడ సిద్ధపడ్డాడో తెలుసా? అమ్మ ఒడిలో కాదు, ఒక బడిలో కాదు, దేవుని మందిరములో ప్రవక్తగా సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత మందిరంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్కు మందిరంలో ఉంటుంది. నువ్వు ఇంట్లో ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఇంటిలో 2 గంటలు చేసిన ప్రార్థనకు, చర్చ్లో అరగంట చేసిన ప్రార్థనకు అంత బలం ఉంటుంది. హల్లెలూయా. కంపారిటివ్గా నువ్వు చర్చ్లో అరగంట ప్రార్థన చేసినా, నువ్వు ఇంట్లో 2 గంటలు ప్రార్థన చేసినా ఒకటే. ఎందుకంటే చర్చ్లో నువ్వు చేసిన ప్రార్థన బలమైనది. ఎందుకో తెలుసా? ఆయన హృదయము ఉండు స్థలము, ఆయన కనుదృష్టి నిలుపు స్థలము, ఆయన చెవియొగ్గి ఆలకించు స్థలము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చూడండి, మనము మరలా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ ప్రత్యక్ష గుడారము అది ఫోటో చూపించండి, ఆ లేబుల్స్ ఉన్న ఫోటో. ఇక్కడ బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం దగ్గరకు వస్తున్నప్పుడు గంగాళంలో నీళ్లు ఉన్నాయి. ఈ గంగాళంలో నీళ్లు ఇవన్నీ తయారు చేయమన్నది ఎవరు చెప్పారు? మోషే కలగన్నాడా? మోషే దర్శనం చూశాడా? మోషే ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాడా? దేవుని మందిరములో ప్రతి కొలతల దగ్గర నుంచి ఏమేమి పెట్టాలో, ఎలా చేయాలో, ఏ మెటీరియల్ వాడాలో కూడా దేవుడే చెప్పాడు. ఆమేన్. దేవుడు తన మందిరాన్ని నిర్మించడానికి మనసు పెడతాడు. ఈ మధ్య బ్రదర్స్ చాలామంది మీరు వెళ్ళారు, కరుణాపురం అనుకుంటా, వరంగల్ వైపు కదా. ఆ కరుణాపురం వెళ్ళారు. ఒక పెద్ద మందిరం కట్టబడింది. జైపాల్ గారు అనే ఆయన ఆ మందిరాన్ని కట్టాడు. మనిషి చూస్తే చాలా మృదు స్వభావి, మనిషి చూస్తే మామూలుగానే ఉంటాడు. కానీ అంత మందిరం ఎలా కట్టాడు అయ్యా అంటే ప్రత్యక్షత. ప్రతీది దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రతీది దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షత ఇస్తే ఆయన ఇస్తాడు. గుర్తుంచుకోండి, దేవుడు ప్రత్యక్షత ఇస్తే ఆయన ఇస్తాడు. దేవుని మందిరము కొలతలతో సహా దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆల్టర్ అనగా ఇదిగో ఇది ఆల్టర్. ఇక్కడ ఆల్టర్ అనగా ఇదిగో అక్కడ ఉన్న ఆ యొక్క బలిపీఠము. తర్వాత కంట్రీ యార్డ్, ఇక్కడ ప్రార్థించే స్థలం ఇది. ఇక్కడ అందరూ వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేస్తారు. యాజకులు అప్పుడప్పుడు లోపలికి వస్తారు. యాజకులు లోపలికి వచ్చినప్పుడు యాజకుల దగ్గర ఇక్కడ ఉండేదేంటి? ఆ యొక్క ఏమున్నాయి? రొట్టెల బల్ల, దీపస్తంభము. ఇంకా చూడండి, నిర్గమకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది. చూడండి, మోషేకు దేవుడు చెప్పాడు, ఆ మందిరం కట్టేటప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మీరు ఎలా కట్టాలో దేవుడు అక్కడ చెప్పాడు. నిర్గమకాండము 40వ అధ్యాయము 22వ వచనం నుంచి దేవుడు మోషేతో ఏమని ఆజ్ఞాపించాడో మనం చూస్తాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున ఆ ఫోటో ఉంచండి అమ్మా. అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అడ్డతెర వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధి దాని మీద ఏం పెట్టమన్నాడు? రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిదీ చూడండి, మరియు యెహోవా మోషేతో ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు. మందిరము ఎలా కట్టబడింది? ప్రత్యక్ష గుడారం ఎలా కట్టబడింది అంటే దేవుడు సెలవిస్తే కట్టబడింది. గుర్తుంచుకోండి, దేవుడు మోషేతో చెప్పాడు, మోషే దాన్ని చేశాడు. మీకు గుర్తుంటే నోవాహు కూడా ఓడను కడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు చేశాడు. కొలతలు దేవుడు చెప్పాడు, నోవాహు కట్టాడు. దేవుడు కట్టించేది, దేవుడు నిర్మించే మందిరము దేవుడు హృదయం పెడతాడు. దేవుడు ప్రతి అంగుళము ఆయన ఎలా కట్టాలో కూడా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ అనుభవం? మనకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మనము మందిరం కడుతున్నప్పుడు దేవునికి నివసించు పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించమన్నాడు. అది నిర్మించడానికి దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం కడుతూ ఉన్నప్పుడు
మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు చదవండి 24వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషే ప్రదీపము అనగా ధూపము కదా, ధూపం. అది ఆ నిప్పుల మీద ధూపం వేస్తారు కదా, ధూపం వస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రదీపము, మరొక వైపు దీపస్తంభము, మధ్యలో రొట్టెల బల్ల. తర్వాత మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు మీరు గమనించండి, ప్రతి వచనము మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అది ఎవరో చెప్పినట్లు. ఇంజనీరు కొలతలు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం కదా, ఇంజనీరు బ్లూ ప్రింట్ ఇస్తే ఇల్లు కట్టుకుంటాం కదా. ఏమండి, ఇక్కడ 4 అడుగులు పెట్టండి, అక్కడ 6 అడుగులు పెట్టండి, ఇక్కడ 5 కిటికీలు పెట్టండి, ఇక్కడ ఇదిగో మీ ద్వారబంధకం ఇలా పెట్టుకోండి, ఇదిగో ఎంట్రన్స్ ఇటు పెట్టుకోండి అని చెప్తాడు కదా. అలాగే దేవుడు కూడా తన మందిరాన్ని కట్టడానికి దేవుడు మనసు పెట్టి దేవుడు విభజించి చెబుతూ ఉన్నాడు. ప్రతి మాటలో మనం గమనిస్తే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అని ఉంది. ఉందా లేదా? చదువుతున్నారా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా. చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. చూడండి, మందిరానికి వచ్చేటప్పుడు నీకు ఏముండాలో తెలుసా? మొదట దేవుని మందిరంలో ఆరాధనకు వెళ్ళక ముందు ఏముండాలో తెలుసా? ప్రక్షాళన ఉండాలి. ఎందుకు కీర్తనలు ఆరాధన ముందు పెడుతున్నాం చెప్పండి? ఎందుకు కీర్తనలు ఆరాధన ముందు పెడుతున్నాం? నేను వినాలనుకుంటున్నా. ప్రక్షాళన కొరకు. కీర్తనలు మనుషుల హృదయాల్ని ఆరాధనకు సిద్ధపరిచేదిగా ఉండాలి. కీర్తనలు కన్విక్షన్ తీసుకురావాలి. అయ్యో, నేను ఇంత పనికిమాలిన వాడినా, అయ్యో నేను దేవుని దృష్టిలో ఎంత పాపిని అనే పశ్చాత్తాపాన్ని కీర్తనలు తీసుకురావాలి. కీర్తనలు అనేది ఏంటో తెలుసా? గంగాళములో నీళ్లు వంటివి. ఏమా, మీరు చాలామంది గొప్పోళ్ళు గంగాళ్ళని స్కిప్ చేసేస్తారు, డైరెక్ట్గా ఆరాధనకు వచ్చేస్తారు. మీకు శుద్ధీకరణ అక్కర్లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను ఆరాధించండి, నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. when you are coming to church you should be there from the praises. ఆరాధన స్తుతులు ఏంటి? ముందు వాళ్ళు పాడతారు కదా, ఆ స్తుతులు ఏంటి? దేవుని మందిరములో ప్రవేశిస్తున్నప్పుడు పాడే పాటలు అవి. దేవుని మందిరావరణంలో ప్రవేశిస్తున్నప్పుడు దేవుని యొక్క స్తుతిని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని మందిరావరణంలో ప్రవేశించే సమయం అది. ప్రవేశించారు, పాటలు అయిపోయినాయి, ఆరాధన కీర్తనలో ధ్యానం స్టార్ట్ అయింది. కీర్తన ధ్యానంలో ఏం జరుగుతుంది? గంగాళము దగ్గర ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన కొంతమందికి అక్కర్లేదు. ఈ ప్రక్షాళన అంటే కొంతమందికి చులకన. ప్రక్షాళన లేకుండానే ఆరాధనకు వచ్చేస్తున్నాం, ప్రక్షాళన లేకుండానే బలిపీఠం దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇది దేవునికి హేయమైంది కాదా? దేవుడు మెచ్చుతాడా? నువ్వు యూట్యూబ్లో చూసుకొని లైవ్లో చూసుకొని కీర్తనలు ఎప్పుడు అవుద్ది అప్పుడు బయలుదేరుతావు. నువ్వు ఆఫీసుకు కూడా ఎలాగ బయలుదేరుతావా? ఫస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తావా? గంట 2 గంటల తర్వాత వెళ్తావా ఆఫీస్కి? ఎల్లు చూడు, ఓ వారం 10 రోజులు చూడు. నిన్ను దేవుడు లెక్కడట్లేదనే భయం లేదు నీకు? ప్రక్షాళన లేకుండా ప్రత్యక్షత లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రక్షాళన లేకుండా ప్రత్యక్షత లేదు. ప్రక్షాళన లేకుండా ప్రత్యక్షత లేదు. నువ్వు కడగబడకుండా
నువ్వు నింపబడలేవు. ఆమేన్, ఆమేన్. కడగబడిన పాత్రనే దేవుడు నింపుతాడు, కానీ మలినమైన పాత్రను దేవుడు నింపడు. గుర్తుంచుకోండి. నువ్వు వస్తున్నావు, ప్రసంగాలు వింటున్నావు, ఆదివారం వస్తున్నావు, వెళ్తున్నావు, నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చేతగాని వాడు కాదు, లేకపోతే నీ ప్రార్థనలు వ్యర్థమైపోతున్నావని కాదు, లేకపోతే దేవుడు చెవిటివాడైపోయాడని కాదు, దేవుడు నిన్ను పక్షపాతని కాదు. ఎందుకు దేవుడు నీ జీవితంలో కార్యం జరగట్లేదో తెలుసా? నువ్వు ప్రక్షాళనను విస్మరిస్తున్నావు, నువ్వు పరిశుద్ధపరచుకోవట్లేదు, నీ పాపస్థితిని నువ్వు ఒప్పుకోవట్లేదు, నీ హృదయంలో అంతరంగంలో ఉన్న ఆ దోషాలని నువ్వు ఒప్పుకోవట్లేదు. బలిపీఠం దగ్గరకు వచ్చే ముందు ప్రక్షాళన కావాల్సిందే. అందుకే గంగాళం ఉంది అక్కడ, అందుకే కీర్తనలు ఉన్నాయి. ఎంతమంది ప్రక్షాళన కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయితే కీర్తనకు రండి. ప్రక్షాళన లేకుండా ప్రత్యక్షత లేదు. నువ్వు కడగబడకుండా నింపబడలేవు. చూడండి, ఆ తరువాత మనము అతి పరిశుద్ధ స్థలంలోకి ఉంటాం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది మనం చూద్దాం. అతి పరిశుద్ధ స్థలము, ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ చూపించండి. ఎస్, ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఏముంది? వారి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిది. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు చూడండి, దీని కొలతలు, ఈ కొలతలతో సహా దేవుడిచ్చాడు. 3.5 అడుగులు కొలత, అది పొడవు 3.5 అడుగులు పొడవు, 3.75 ఫీట్లది, 2.5 క్యూబిట్స్. విడ్త్ ఎంతో తెలుసా? 2.25 అడుగులు, 1.5 క్యూబిట్స్. హైట్ ఎంతో తెలుసా? 1.5 క్యూబిట్స్ అంటే 2 అడుగుల 25, 2.25 ఇంచెస్. ఒక చిన్న పెట్టెలాగా ఉంటుంది ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేది. అడుగులు 3 అడుగులు, 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు. ఇటు 3 అడుగులు, ఇటు 2 అడుగులు ఎత్తు, కూడా 2 అడుగులు చిల్లర. దీంట్లో ఏముంది? ఏం పెట్టామన్నాడు దేవుడు? దాంట్లో దాని మీద మేలిమి బంగారమును పొదిగింపవలెను. దానికి మేలిమి బంగారము దేనికి పొదిగించాలన్నాడు? దాని మీద వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. తుమ్మకరతో, అర్థం చేసుకోండి, దేవుని మందసము దేంతో చేయమన్నాడు? దేవదారు వృక్షంతోనా, టేకు కర్రతోనా, చంద్రపు కర్రతోనా? చెక్కలన్నింటిలో హీనమైన చెక్క ఏంటో తెలుసా? తుమ్మకర్ర. అసలు తుమ్మకర్రను మనం వాడం. దేవుడు అన్నాడు, అన్నిట్లో హీనమైనది వాడు, తుమ్మకర్రను వాడు అని అన్నాడు. ఈ తుమ్మకర్రకు ఘనతనివ్వమన్నాడు. ఏమి ఇవ్వమన్నాడు? తుమ్మకర్రకు ఏమి ఇవ్వమన్నాడు? బంగారపు బంగారపు రేకును పొదిగింపవలను. తుమ్మకరకు ఏమివ్వాలి? బంగారపు రేకును పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జనుపు చుట్ట కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కన 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లను వాటికి చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయక
చేయకూడదు. ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారంతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చే శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పెదను. ఆమేన్. అక్కడ నుండి నేను మాట్లాడతానన్నాడు. ఎక్కడ నుండి? ఆ మందసం నుంచి. ఆ మందసం దేంతో చేయబడిందండి? తుమ్మకర్ర. తుమ్మకర్రకు ఏం పొదిగాడండి? బంగారపు రేకును పొదిగాడు. నేను ఇది క్రిస్మస్ సమయంలో చెప్పాను. తుమ్మకర్ర మానవుని యొక్క జీవితానికి సాదృశ్యం. మానవుడు ఎలాంటి వాడు? బలహీనుడు. అందరూ బలహీనుడు. ఊరికే గడ్డి పువ్వు లాంటి వాడు. ఈ తుమ్మకర్ర మానవత్వానికి చూపిస్తూ ఉంటే బంగారపు పొదుగు దైవత్వానికి చిహ్నంగా కనపడుతుంది. మానవత్వము దైవత్వము కలగలిసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా మనకు ప్రత్యక్షము కాబడింది అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. దైవత్వము వచ్చింది, మానవత్వము కలిసింది. దైవత్వము మానవత్వము మిళితమైంది. ఇదిగో ఈ యొక్క మందసం, తుమ్మకర్ర మీద పొదిగిన బంగారపు పొదుగు. ఆ బంగారపు పొదుగులో ఆ మందసంలో ఏమున్నాయి? 1 10 ఆజ్ఞల పలకలున్నాయి. 2 మన్నా ఉంది. 3 అహరోను యొక్క చిగురించిన కర్ర ఉంది. పైన కెరూబులు ఉన్నాయి. ఈ కెరూబుల మధ్య ఏముందో తెలుసా? థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఉంది, అనగా కరుణాపీఠము ఉంది. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటో తెలుసా? చర్చ్ కాదు, దేవుడు వసించు స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. ఆమేన్. హల్లెలూయా. ఈ కరుణాపీఠము మీద దేవుడు వసించి అక్కడ నుండి ప్రజలతో దేవుడు, ప్రవక్తలతో, యాజకులతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని మందిరములో దేవుని స్వరము వింటాం. దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షతను చూస్తాం. దేవుని మందిరములో దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి. దేవుని మందిరములో దేవుని యొక్క ఇదిగో సజీవుడకు దేవుడని అహరోను కర్ర చిగురించినట్లుగా దేవుడు సజీవుడని చెప్పబడుతూ ఉంటుంది. దేవుని మందిరములో దేవుడు ఆయన జీవాహారమై ఉన్నాడు, మన్నాగా ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ నుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మందిరం అంటే స్టేజ్ కాదు. దేవుని మందిరం అంటే కట్టడము కాదు. దేవుని మందిరం అంటే 4 గోడలు కాదు. దేవుని మందిరం అంటే పరిశుద్ధ దేవుడు వసించు స్థలము, ఆయన తన ప్రజలతో మాట్లాడే స్థలము. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, మామూలు స్థలం కాదు, ఎలాంటి స్థలం అంట? పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మీరేం చేస్తున్నారో తెలుసా? దేవుని మందిరం కొరకు మీరు ప్రయాసపడుతున్నప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకరిని ఇవ్వండి దేవుని మందిరం కోసం అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో పాలిభాగస్తులు చేస్తూ ఉన్నావు. ఆ ఆశీర్వాదం ఎక్కడికి పోదు. దేవుని మందిరం కొరకు రూపాయి ఇచ్చినా కూడా ఆశీర్వాదం దేవుడు తిరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరం కొరకు నువ్వు ప్రయాసపడితే, దేవుని మందిరం కొరకు కొన్ని మాటలు పడితే, దేవుని మందిరం కొరకు నువ్వు కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు విసుక్కున్నారనుకో, పరలోకమందు నీ ధననిధి అధికమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత నిలుచు స్థలము దేవుని మందిరము. గాడ్స్ శాంక్చురీ, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్
గాడ్. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారముగా దేవుని యొక్క సన్నిధికి ప్రజలు వచ్చేవాళ్ళు. మీకు గుర్తుందా? ప్రత్యక్ష గుడారం దగ్గరికి చాలా పంచాయతీలు జరిగినాయి. కోరాహు అతనితో ఉన్న కొంతమంది పెద్దలు వచ్చి మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా వస్తారు, ప్రత్యక్ష గుడారం దగ్గర కూడుకుంటారు. తెలుసు కదా. ఏం చేస్తారు? ఒక కర్రలను పాతారు. అహరోను కర్రను పాతాడు, మిగతా యాజకులు కూడా కర్రలను పాతారు. దేవుడు అహరోను పక్షమున అహరోను కర్రను చిగురింపజేస్తాడు. అంటే దేవుని సన్నిధిలో న్యాయము జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని మందిరంలో ఏం కలుగుతుందో తెలుసా? న్యాయము జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనము రానున్న దినాల్లో ఈ ప్రత్యక్షత, దేవుని మందిరాల దగ్గరకు ఎవరెవరు ఎట్లా వెళ్ళారు, ఎలాంటి స్థలాల్లో వెళ్ళారు, రానున్న కొన్ని వారాలు మనం ఈ మందిరం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. దేవుడు నిలుచు స్థలము, దేవుడు మాట్లాడు స్థలము, దేవుడు బలపరచు స్థలము, దేవుని సన్నిధి నిలుచు స్థలము, దేవుని యొక్క ప్రత్యక్షత గుడారము చూసాం. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఏముంది? మందసం ఉంది. ఆ మందసం దగ్గరికి వెళ్ళాలంటే సంవత్సరంకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలడు. ఆ మందసం కూడా ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం దగ్గరకు వెళ్ళటానికి సంవత్సరంకు ఒకసారి ప్రధాన యాజకుడికి మాత్రమే అనుమతి ఉంది. పరిశుద్ధ స్థలములోకి వెళుతూ వస్తూ ఉంటారు యాజకులు. అక్కడ రొట్టెల బల్ల, తర్వాత ప్రదీపము, ధూపార్తి, నిత్యము అక్కడ యాజకత్వం జరుగుతూ ఉంటుంది. బయట బలిపీఠము, లేవీకాండము 6:13 అంటాడు, బలిపీఠము నిత్యము మండుచూ ఉండాలి, అది ఎన్నడూ ఆరిపోకూడదు అని అన్నాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్గా మారకముందు ప్రేయర్ గ్రూప్గా ఉన్నప్పుడు, మొదట్లో ఉన్నవాళ్ళు అందరూ తెలుసు, రాజ్ బ్రదర్కి, సోనీ సిస్టర్, వీళ్ళందరికీ తెలుసు. మనం ప్రేయర్ గ్రూప్గా ఉన్నప్పుడు ఇది చర్చ్గా మారాలని మనం 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఆఖరిగా 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టుకొని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన కన్ఫర్మేషన్, ఆ ప్రేయర్ గ్రూప్ని చర్చ్గా మార్చమని దేవుడిచ్చిన కన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? లేవి 6:13, బలిపీఠము నిత్యము అగ్నితో మండవలెను, అది ఎన్నడూ ఆరిపోకూడదు. దేవుడు కన్ఫర్మ్ చేశాడు. రైట్, ఇక బలిపీఠం కట్టు, ఇక ఆదివారం ఆరాధన ప్రారంభించాను దేవుడు ప్రార్థన చేసి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి శనివారం జరిగే ప్రార్థనలు ఆదివారాలకు మార్చబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరంలో బలిపీఠం ఎప్పుడు ఉంటుంది? బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండట్లేదు అనుకోండి, జోకులు బేల్తాయి అనుకోండి, ఆ బలిపీఠం అసలు అక్కర్లేదు. ఆ బలిపీఠం దగ్గర ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ బలిపీఠం అక్కర్లేదు. ఆ బలిపీఠం దగ్గర ఏం దొరకాలి? ఆదరణ దొరకాలి. ఆ బలిపీఠం దగ్గర ఏమి రావాలి? ఉద్యమం రావాలి. ఆ బలిపీఠం దగ్గర నుంచి ఏమి రావాలి? అభిషేకము పైనుండి రావాలి. ఆ బలిపీఠం దగ్గర ఏమి కలగాలి? శుద్ధీకరణ జరగాలి. ఆ బలిపీఠం దగ్గర నుంచి ఏమి కావాలి? దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యక్షత కావాలి. అది దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్ సభ్యులు దేవుని సన్నిధి అంటే గుక్క తిప్పకుండా గంటసేపు మాట్లాడగలగాలి. ఎందుకంటే 3 వారాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని సన్నిధి గురించి. ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు రైట్, రాసుకోండి. ఇట్లా చూస్తా ఉండి చూడటం కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ గాడ్స్ ప్రెసెన్స్, వాట్ ఈస్ గాడ్స్ చర్చ్, వాట్ ఈస్ సాంక్చురీ, వాట్ ఈస్ మీటింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, నోట్ డౌన్, వచనాలు రాసుకోండి. దేవుడిచ్చిన ఆ మాటను, ఆ రేమాను తీసుకోండి. వాక్యమును భక్షించేవాడు ఏం చేస్తాడో తెలుసా? రాసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరము మనకు ఎందుకు తరంబడుతూ ఉన్నాం? అనేక చోట్లకు వెళ్ళాం, మందిరం కొరకు అక్కడెక్కడ అడుగుతున్నాం, మొహమ్మే చెప్పేస్తున్నారు, చర్చ్కా ఇవ్వం, పోండి, ఇవ్వం. ఎందుకు ఇవ్వాలి? మీకు ఇస్తే
ఇక అంతే ఖాళీ అని అంటున్నారు కొంతమంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్తూ ఉన్నాను, మనం ఎందుకు దేవుని మందిరం కొరకు వెతుకుతున్నాము? డబ్బులు ఎక్కువే కాదు, మనకు సంఖ్య అధికమే కాదు, లేకపోతే మనకు వనరులు ఉన్నాయని కాదు. ఎందుకు వెతుకుతున్నామంటే ఇక తెరవబడిన అనుభవం నుంచి తెరవబడిన అనుభవంలోకి దేవుడు మనల్ని మార్చాలని. హల్లెలూయ. తెరవబడిన అనుభవం నుంచి తెరవబడిన అనుభవంలోకి మనం మారాలి. ఆమేన్. హల్లెలూయ. ఇక తరుముడు కాదు, ఇక తెరుచుడే. ఆమేన్. దేవుడు తన ఆకాశ వాకిళ్ళు విప్పునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీ వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. పాత నిబంధనలో దేవా, ఇశ్రాయేలు ప్రజలు దేవా ఆ యొక్క ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీవు వారి మధ్యన వసించుటకు ఒక ప్రత్యక్షపు గుడారమును నువ్వు నిర్మింపమన్నావు. దేవా, నీవు వారితో నివసించినట్లు ఒక ప్రత్యక్షపు గుడారపును నువ్వు నిర్మించమన్నావు. ఆ గుడారము ఎలా నిర్మించాలో నువ్వు చెప్పావు. దేవా, ఇదిగో తెరలను, దేవా తండ్రి ప్రవ్వా ఆ గంగాళమును, అలాగే దేవా తండ్రి బలిపీఠమును, ఆ లోపల దేవా తండ్రి ప్రభ దీపవృక్షమును, అలాగే దేవా ఇదిగో తండ్రి ప్రవ్వా ఇదిగో రొట్టెల బల్లను, దేవా ప్రదీపమును, అలాగే దేవా లోపల దేవా తండ్రి ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో నీ మందసమును ఎలా కట్టాలో మీరు క్షుణ్ణంగా మోషేతో మాట్లాడి మీరు నిర్మించారు. నీకు వందనాలు. నీ సన్నిధి నిలిచి ఉన్నప్పుడు, నీ సన్నిధి పైకి లేస్తే ప్రజలు నడిచారు, నీ సన్నిధి ఉంటే అక్కడ నిలబడ్డారు. నీ సన్నిధి మమ్మల్ని నడిపిస్తుంది, మీ సన్నిధి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ సన్నిధిని మేము వెంబడించగట్టుకు సహాయం చేయండి, నిన్ను మేము వెంబడించగట్టుకు సహాయం చేయండి. మీ కృప మాతో ఉంచండి. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడినది నీకు వందనాలు. ఇంకా రానున్న దినముల్లో దేవా ఇదిగో నీ యొక్క సన్నిధి, నీ యొక్క ఇదిగో పరిశుద్ధ స్థలము, దేవుడు మనకు ప్రత్యక్షమయ్యే స్థలము గురించి ఇంకా మేము ధ్యానించుటకు సహాయం చేసి కృప చూపించమని, మీ సన్నిధి తోడుగా ఉంచి కనికరము చూపించి సహాయం చేయమని, మీ ప్రత్యక్షతలు మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి. దేవా, నీ పరిశుద్ధ స్థలములో మేమందరము ప్రణమిల్లి దేవా నీ మందిర ఆవరణములో మేమందరము పరిచయగట్టుకు సహాయం చేయండి. ఆ రాళ్లను మేము మోయాలి, ఆ తట్టలు మేము మోయాలి. ఆ మందిరము కట్టబడుతున్నప్పుడు మా భుజముల మీద ఆ భారాన్ని పెట్టండి ప్రభువా. నీవు నిలిచే స్థలము, ఆ పరిశుద్ధ స్థలమును మేము కట్టగలటకు మాకు శక్తినివ్వండి, సామర్థ్యాన్ని ఇవ్వండి, కృపనివ్వండి. ఈరోజు మాతో మాట్లాడింది నీకు వందనాలు, స్తుతులు స్తోత్రము తెలియజేస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.